ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వ వేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి అన్నటువంటి ప్రకరణ గ్రంథం ద్వారా అనేకమైనటువంటి వేదాంత విషయాలను చర్చ చేస్తూ అందులో భాగంగా మనస్సు యొక్క విశేషాలను చెబుతూ ఉన్నారు. ఈ మనస్సే అన్నిటికీ మూల కారణం అన్నటువంటిది చెబుతూ మనః ప్రసూతే విషయాన్ అశేషాన్ అనే మాట చెప్పారు. లోకంలో ఏమేమి ఉన్నాయో, ఏ ఏ విషయాలు మన బంధానికి కారణమవుతున్నాయో, దుఃఖానికి కారణమవుతున్నాయో, సుఖం అని కూడా అనుకుంటూ ఉన్నాము. ఈ సుఖ దుఃఖాలన్నింటికీ కారణమైనటువంటి అన్ని విషయాలను మనస్సే సృష్టిస్తుంది. మనస్సు సృష్టించడం అంటే అర్థం ఏమిటి అంటే, వస్తువుని మనసు తయారు చేయదు, అది ఆల్రెడీ ఉంటుంది. ఆ వస్తువుతో నీకు సంబంధాన్ని డిరైవ్ చేస్తుంది మనస్సు, డిఫైన్ చేస్తుంది. వస్తువుగా ఉన్నంత వరకు నీకేం ఇబ్బంది లేదు. ఇది పెన్ను, ఇది కంపెనీ తయారు చేసింది, ఇది ఇలా ఉన్నంత వరకు మనకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే, మనస్సు ఇది బాగుంది అని చెప్తారు, ఇది బాగుంది అని చెప్తారు. ఇక్కడ మొదలవుతుంది వ్యవహారం. బాగుంది అనగానే ఏమనిపిస్తుంది? బాగుంది కాబట్టి నాకు కావాలి అనిపిస్తుంది. నాకు కావాలి అంటే ఎలా తీసుకుంటాం? ఒకటి డబ్బు ఇచ్చి కొనుక్కోవాలి, లేదంటే దొంగిలించాలి. ఇప్పుడు దీనికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఈ పర్యవసానాలన్నింటినీ భరించేందుకు మనసు ఏం చేస్తుందంటే ఇంద్రియాలను సిద్ధం చేస్తుంది, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు. ఈ పెన్ను 2000 చెప్పారు, ఈ 2000 సంపాదించడానికి పద అని చెప్పని ఇంకేదో పనికి పోతుంది. ఆ పనికి పోయిన తర్వాత 2000 సంపాదించి ఆగిపోతుందా? పెన్ను కొనుక్కొని ఆగిపోదు. ఆ విషయాల మీద ఇంకా ఆసక్తితో అటువైపు వెళ్తూ ఉంటుంది. ఈ పెన్ను కొన్న తర్వాత, కొనక ముందు ఉన్నంత ఆసక్తి కొన్న తర్వాత ఉండదు మళ్ళీ. ఎందుకు? తన దగ్గరకు వచ్చేసింది కాబట్టి. మనం కొనక ముందు వస్తువు మీద ఉండేటువంటి వ్యామోహం, కొన్న తర్వాత వస్తువు మీద ఉండేటువంటి వ్యామోహం తేడా ఉంటుంది. కొన్న తర్వాత ఆ వస్తువు మన దగ్గరికి వచ్చేసిన తర్వాత 2 రోజులు, 3 రోజులు, 2 వారాలు, 4 వారాలు దాని మీద తీవ్రమైనటువంటి వ్యామోహం ఉంటుంది. ఆ తర్వాత అది ఇంతకు ముందు ఉన్నటువంటి వస్తువులతో సమానంగా ఒక సాధారణ వస్తువుగా మారిపోతాడు. అదే విశేషమైనటువంటి వస్తువు కాదు.
ఇలా మార్చేది ఎవరు అంటే మనస్సే. తొలుత చూసినటువంటి మనసు ఏం చేసింది? దాని పట్ల తీవ్రమైన ఆసక్తిని కలిగించింది. అది తన దగ్గరికి వచ్చేంత వరకు శరీరాన్ని, ఇంద్రియాలను ఇబ్బంది పెట్టింది. ఎలాగైనా సరే అది కొనాలి, ఎలాగైనా సరే అది కొనాలి, దానికోసం డబ్బు సంపాదించాలి, దానికోసం ఇలా ఒకదానికొకటి లింక్ పెట్టి ఆ వస్తువును కొనేటట్టు చేసింది. అంటే ఆ వస్తువు కొన్నప్పుడు నీకు కలిగేటువంటి సుఖం కోసం దానికంటే ముందు నీకు చాలా రెట్ల కష్టాన్ని ఇచ్చింది అది. ఈ పెన్ను 2000, దాన్ని కొనుక్కోవాలంటే 2000 నేను సంపాదించాలి. 2000 సంపాదించడానికి 500 నాకు కూలి అయితే 4 రోజులు నేను కష్టపడి పనిచేయాలి. ఈ 4 రోజులు కష్టపడి పనిచేసిన తర్వాత ఆ 2000 ఎత్తుకుని పోయి పెన్ను తీసుకున్నప్పుడు ఎంతసేపు ఉంటుంది ఆ ఆనందం? దాంతో కాసేపు రాసుకునేంత వరకు ఉంటుంది. మనకు రాయడంలో ఆనందం లేదు, గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. రాయడంలో ఆనందం లేదు, ఆ పెన్నులో ఆనందం ఉంది. కాబట్టి ఎంతసేపు రాస్తావు? ఆ పెన్ను రాయడానికి తప్ప ఇంక దేనికి పనికి వస్తుంది? రాయడం నీకు ఇష్టం లేదు, ఆ పెన్ను రాయడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు. కాబట్టి అది పెన్ స్టాండ్ లో ఉంటది. ఇది ఎలా ఉంటదంటే అది మీ ఇంటిలో ఒక స్పేస్ ని ఆక్యుపై చేసి ఉంటది. దానివల్ల ఏమవుతుందంటే నీకు స్పేస్ తగ్గిపోతుంది. ఇంట్లో ఉండే వస్తువులన్నీ అంతే, నీకు అవసరం ఉన్నటువంటి కొన్నే ఉంటాయి. నీ అవసరం లేనటువంటి వస్తువులు అంటే నువ్వు వాడనటువంటి వస్తువులు, చాలా కాలం నుంచి వాడనటువంటి వస్తువులు చాలానే ఉంటాయి. ప్రతిరోజు వాడేటువంటి వస్తువులు కొన్నే ఉంటాయి. ఒక్కోసారి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాడకుండా ఉండేటువంటి వస్తువులు కూడా ఇంట్లో ఉంటాయి. అవన్నీ ఏం చేస్తాయి? కొని ఎత్తి బయట పడేస్తావా? బయట పడేయలేవు. అమ్మో, ఈ పెన్ను నేను 2000 ఇచ్చి దీనికోసం 4 రోజులు కష్టపడి పనిచేసి కొనుక్కున్నాను. సరే కొనుక్కున్నావు, ఏం చేస్తావు? కొనుక్కున్నావు, నిజమే, కాదని చెప్పలేదు. ఎందుకు కొనుక్కున్నావు? ఏం చేస్తావు ఇప్పుడు? రాయడం కోసం కొనుక్కున్నాం, మరి రాయొచ్చు కదా. ఇప్పుడు ఎక్కడ రాస్తాను? అంత టైప్ చేసేస్తాను. ఆ టైపింగ్ కూడా చేయడం లేదు, మాట్లాడితే అదే టైప్ అయిపోతాను. ఇంకా పెన్ ఎందుకు అని. మరి 2000 పెట్టి ఎందుకు కొన్నావు? మనస్సు ఈ విధమైనటువంటి డ్రామాని నడుపుతూ ఉంటుంది. అందుకని మనఃప్రసూతే విషయ నశేష. ప్రపంచంలో ఈశ్వర రచితమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి వస్తువుల్లో చూసినటువంటి ప్రతి వస్తువు పట్ల దీనికి ఒక భావం ఏర్పడుతుంది. అది అనుకూలమైన భావమో ప్రతికూలమైన భావమో ఏర్పడుతుంది. ఏదైనా ఒకటి, ఇది బాగుంది లేదా బాగలేదు, ఏదో ఒకటి ఏర్పడుతుంది. ఏ భావం ఏర్పడకుండా ఉండదు. అది మనసు యొక్క మాయాజాలం. నీకు ఒక వస్తువు ఎందుకు నచ్చకుండా ఉండాలి? సరే, నచ్చినందుకు రీజన్ ఉందనుకో. నచ్చింది, ఇది బాగుంది, డిజైన్ బాగుంది, బాగుంది. ఇంకొక వస్తువు ఉంది, ఇంకొక పెన్ ఉంది. ఆ పెన్ పట్ల ఇది నీకు నచ్చలేదు, అది నచ్చింది, ఇది నచ్చలేదు. రెండు పక్క పక్కన పెట్టుకుంటుంది. ఒకటి నచ్చింది, ఒకటి నచ్చలేదు అని చెప్తుంది. ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు అంటే దీనిలాగా ఈ డిజైన్ లేదు, దీనిలాగా ఈ డిజైన్ ఉంటే ఇదే అవుతుంది కదా, అది రెండోది ఎట్లా అవుతుంది? కాబట్టి ఏ వస్తువును చూసినా మనసు ఏం చేస్తుంది? వెంటనే నీకు ఒక అభిప్రాయాన్ని ఇస్తుంది. ఏం అభిప్రాయం? ఒకటి బాగుందని లేదా బాగలేదని. ఎవడు అడిగాడు నీ అభిప్రాయాన్ని? నువ్వెందుకు చెప్పాలి అభిప్రాయం? ఎవడు అడిగాడు? మనస్సుని నీ అభిప్రాయం చెప్పు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఎవరన్నా అడిగారా? ఎవరో అడగరు. అడగకుండానే ఎందుకు చెప్పాలి? ఇది చెబుతుంది. ఎందుకు చెప్తుందో తెలుసా? అడగకుండానే నిన్ను బంధంలోకి లాగడానికి. మనస్సు ఆ వస్తువుని లాగుతూ ఉంది నీ దగ్గరికి. ఆ వస్తువును లాగుతూ ఉంది అంటే అర్థం ఏంటంటే దాంతో నిన్ను ముడివేస్తుంది.
దాంతో నీకు బంధాన్ని కలిగిస్తూ ఉన్నది. అందుకని మనఃప్రసూతే విషయానశేషాన్ స్థూలాత్మన సూక్ష్మతయా చ భోక్తు. స్థూలంగా ఉండేటువంటి వస్తువులన్నింటిలో అన్నింటినీ సూక్ష్మ రూపంలో మనస్సు భోక్తగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పెన్నతో రాసేది నా చెయ్యి. ఆ రాత వల్ల కలిగేటువంటి సుఖాన్ని ఆనందించేటువంటిది, సుఖాన్ని అనుభవించేటువంటిది నా మనస్సు. కాబట్టి భోక్త మనస్సు. మనం ఏమనుకుంటున్నాం? ఆకలైంది, అన్నం తింటున్నాం అని అనుకుంటున్నాం. పిచ్చోడ తింటా ఉండేది మనస్సు. నిన్ను తినమని చెప్పింది మనస్సు. ఫలానా వస్తువే తిను అని చెప్పేది మనస్సు. తిన్న తర్వాత సంతోషించేది మనస్సు. ఇక్కడ నీదేం లేదు, నువ్వు భ్రాంతిలో ఉండవు, అంతా నాదనుకోండి. దాన్నే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అసంగ చిద్రూపమముం విమోక్య అసంగ చిద్రూపముమం విమోహ్య దేహేంద్రియ ప్రాణ గుణైర్నిబధ్య దేహేంద్రియ ప్రాణ గుణైర్నిబధ్య అహం మమేతి భ్రమయత్యజస్రం అహం మమేతి భ్రమయత్యజస్రం మనస్వకృత్యేషు ఫలోపభుక్తిషు మనస్వకృత్యేషు ఫలోపభుక్తిషు. మనస్సు అసంగ చిద్రూపం అముం విమోహ్య, అసంగము చిద్రూపము అయినటువంటి అముం ఆత్మను, దీనిని అంటే చాలా దగ్గరగా ఉన్నటువంటిది ఆత్మ, ఆ పరబ్రహ్మాన్ని విమోహ్య వదిలిపెట్టి, విమోహ్య అంటే వదిలిపెట్టేసి, దాంతో సంబంధం లేకుండా ఏం చేస్తుంది? దేహేంద్రియ ప్రాణ గుణై నిబధ్య. దేహము, ఇంద్రియము, ప్రాణము, గుణములు వీటన్నిటి చేత బంధింపబడి. అంటే ఇక్కడ మోహం దేనికి చెప్తున్నాడు? మనస్కే మోహం ఉండేది, కానీ ఆత్మకే మోహం ఉన్నట్టు చెప్తూ ఉన్నాడు. ఆత్మనే మోహింపజేస్తుంది అని. మనస్కున్నటువంటి మాయాజాలం అది. వాస్తవానికి మనం ఏ స్వరూపం? ఆత్మస్వరూపం కదా. ఆత్మస్వరూపుడైనటువంటి జీవుణ్ణి, అముం జీవుణ్ణి, ఎలాంటి జీవుడు? అసంగ చిద్రూపుడైనటువంటి జీవుణ్ణి అముం విమోహ్య మోహింపజేస్తుంది. వేడితో మోహింపజేస్తుంది? దేహేంద్రియ ప్రాణ గుణై నిబధ్య విమోహ్య. దేహేంద్రియ ప్రాణ గుణాలతో మోహింపజేసి బంధిస్తుంది. వీటిని వదిలేసింది. ఎవరిని వదిలేసింది? అసంగ చిద్రూపాన్ని వదిలేసింది. దాని మీద కదా మోహం ఉండాలి. నేను అసంగుణ్ణి, నేను చిద్రూపుని. ఇంతకీ అసంగుడు అంటే ఏమిటి? సంగం అంటే కలయిక. దేంతో కలయిక? దేహేంద్రియాదులతో కలయిక. ఆత్మ దేహేంద్రియాదులతో సాంగత్యం లేనటువంటి వాడు. చిద్రూపం. చిత్ అంటే చైతన్యం, కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ కలిగినటువంటి వాడు ఆత్మ. ఈ రెండు లక్షణాలు కలిగినటువంటి ఆత్మను మోహింపజేస్తుంది మనస్సు. దేని పట్ల వ్యామోహం కలుగజేసింది? తన లక్షణాల పట్ల తనకు వ్యామోహం కాదు, తనకంటే భిన్నమైన లక్షణాల పట్ల వ్యామోహం. ఎంత ఎటువంటిదంటే
ఒక రైతు తన పొలంలో ధాన్యం పండిస్తాడు. ఆ ధాన్యాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి ఇంకో రకమైనటువంటి ధాన్యాన్ని కొనుక్కొని వచ్చి తింటా ఉంటాడు. ఏదో మసూరా రకం వరి వేసినాడని అనుకున్నాం, కొంచెం పెద్ద పెద్ద లావుగా ఉండేటువంటి బియ్యం వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడు, ఆ బియ్యాన్ని నమ్మేస్తాడు, ఆ వడ్లు నమ్మేస్తాడు. అమ్మేసి సన్నగా ఉండేటువంటి జీలకర్ర మసూర రకాలని కొనుక్కొని వచ్చుకుంటాడు. అంటే తన గుణాల పట్ల తనకు ఆసక్తి లేదు, తన గుణాలు కాని వాటి పట్ల ఆసక్తిని కలిగి ఉంటున్నాడు. తన స్వరూపం పట్ల తనకు ఆసక్తి లేదు. తను ఎవడు? సచ్చిదానంద స్వరూపుడు. దాని పట్ల ఆసక్తి లేదు. అరే, నీ దగ్గరనే వజ్ర వైడూర్యాలు, మరకత మాణిక్యాలు, నీల గోమేధిక పుష్యరాగాలు ఉన్నాయి. వాటి గురించి నువ్వు ఆలోచన చేయడం లేదు. బయట ఎక్కడో రంగురాళ్లు దొరుకుతున్నాయని దానికి పరిగెత్తున్నావు. బయట ఎక్కడో రంగురాళ్లు దొరుకుతూ ఉన్నాయని దాన్ని బయట వెతుకుతూ ఉన్నాం. లోకంలో ప్రతి ఒక్కడు అంతే. వాళ్ళ ఇంట్లో అమ్మ రకరకాలుగా రుచులుగా చేసి పెడుతుంది, హెల్తీగా కూడా చేసి పెడుతుంది, శుభ్రంగా కూడా ఉంటుంది. దాన్ని తినడానికి ఇష్టపడ్డవాడు ఎక్కడో హోటల్లో పోయి హైజీన్ గా లేనటువంటి తోట, వాడు ఏం కల్తీ చేశాడో తెలియదు, ఏం కెమికల్స్ చేశాడో తెలియదు, దాన్ని తినడానికి ఇష్టపడతాడు. దీనికి అంతటి కారణం ఏంటంటే మనస్సు. మనస్సు నిన్ను డైవర్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి? నీ నుంచి డైవర్ట్ చేస్తుంది. నీ స్వరూపం నుంచి, నీ స్వభావం నుంచి, నీ స్వస్వరూపానుసంధానాన్ని నుంచి నిన్ను పక్కదారి పట్టించేది మనస్సు. మనస్సు ఏం చేస్తుంది? అసంగ చిద్రూపమైనటువంటి, దేనికి సంబంధం లేనటువంటి వాడు నువ్వు. అన్నిటికీ సంబంధాన్ని అంటగట్టేది మనస్సు. చైతన్య స్వరూపుడైనటువంటి వాడివి నువ్వు. జడ పదార్థాలతో సంబంధం అంటగట్టేటువంటిది మనస్సు. అటువంటి అసంగ సద్రూపుడైనటువంటి జీవుణ్ణి వ్యామోహానికి గురి చేస్తాడు. వ్యామోహానికి గురి చేస్తుంది. ప్రాపంచిక విషయాల పట్ల వ్యామోహానికి గురి చేసి దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు మొదలైనటువంటి గుణై తాళ్లతో నిబధ్య కట్టేస్తుంది. దేహం అనేది ఒక త్రాడు, ఒక బంధం. దాని తర్వాత ఇంద్రియాలు, దాని తర్వాత ప్రాణాలు. ఈ గుణాలతో నిబద్ధించి, గుణాలంటే రెండు అర్థాలు, సత్వరజస్తమో గుణాలని. గుణం అంటే తాడు, వాటితో నిబధ్య కట్టేసింది ఎవరిని? జీవుని. ఎందుకు కట్టేసింది? వాడు ఎప్పుడైనా తన రూపం అసంగ చిద్రూపం అని తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోతాడేమో అని బంధించేసింది. ఇక్కడ బంధించేస్తే ఇంకా వాడు బలమైనటువంటి సాధన చేసి ఈ బంధాల నుంచి విడివడి అటువైపు పోవాలే తప్ప, లేదంటే తిరగతా ఉంటాడు. దేహాలు మారుతూ ఉంటాయి, ఇంద్రియాలు మారుతూ ఉంటుంది, ప్రాణం మారుతూ ఉంటుంది. వీడు ఏం సంతోషిస్తా అన్నాడు? నిన్న నన్ను ఎర్ర రంగు తాడుతో కట్టున్నాడు, ఈరోజు పసుపు రంగు తాడుతో కడతా ఉన్నాడు, నిన్నటి కంటే ఈ రోజు బాగుంది, ఈ రంగు కంటే ఆ రంగు బాగుంది, నిన్న నార దారంతో కట్టాడు, ఈరోజు ప్లాస్టిక్ దారంతో కడుతున్నాడు,
అని ఎంజాయ్ చేస్తున్నాడు. ఒరే, నిన్ను ఆ దారం నుంచి వదిలేస్తే నువ్వు ఎంత ప్రపంచాన్ని చూడగలవు, అది నీకు అర్థం కావడం. నువ్వు బద్ధుడుగా ఉంటూనే ఇంత ఆనందిస్తూ ఉండవు అంటే ముక్తుడు అయితే ఎంత ఆనందిస్తావు. ఒకసారి నువ్వు ముక్తుడయ్యావంటే, ఈ తాళ్ళు తెగిపోయాయంటే, బయట పోయినావంటే మళ్ళీ నువ్వు ఆ స్తంభం దగ్గరికి రావు అనేది కట్టేసినటువంటి వాడికి తెలుసు. అందుకని వాడు కట్టేస్తాడు. మనకి ఎంత మాలిమైనటువంటి పశువు అయినా సరే, ఒక దూడ చిన్నప్పుడే మన ఇంటికాడ పుడుతుంది, మనమే పెంచి పెద్ద చేస్తాం. కానీ ఏం చేస్తాం, అది ఎంత పెద్దదైనా ఎన్ని సంవత్సరాలు మన ఇంటి దగ్గర ఉన్నా దాన్ని తాడేసి కట్టేసి పెట్టాం. కారణం ఏం చెప్పు. ఒకసారి తాడు వదిలినామంటే అది బయట తిరగడం మొదలైంది అంటే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి నిలుచుకోవడం దానికి ఇష్టం ఉండదు. వివేకం లేనటువంటి పశువే ఆ విధంగా ప్రవర్తించేటప్పుడు వివేకవంతుడైనటువంటి మనిషి ఒక్కసారి మనస్సు యొక్క బంధాన్ని నుంచి విడిపడినాడంటే మళ్ళీ బంధంలో చిక్కుకుంటాడా? చిక్కుకోడు. అది మనస్సుకు తెలుసు. అందుకని వాసాంసి జీర్ణాని యథా విహాయ అన్నట్టు, ఇదిగో ఈ శరీరం మళ్ళీ మారుస్తుంది శరీరాన్ని. శరీరం మారిన ప్రతిసారి ఇంద్రియాలు మారిపోతాయి, ప్రాణం మారిపోతుంది. అంటే ఏమర్థం? ప్రాణం పోతుంది, అప్పుడు శరీరం ఇంద్రియాలు కింద పడిపోతాయి. మళ్ళీ ఆ ప్రాణం ఏం చేస్తుంది? ఇంకో కొత్త శరీరాన్ని ఎత్తుక్కుంటుంది. అంటే ఈ పగ్గం తెగిపోయింది. పగ్గం తెగిపోయింది కాబట్టి బంధ విముక్తుడైపోయినట్టు కాదు. యజమాని ఏం చేస్తాడు? దారం తెగిపోయిందంటే కొత్త పగ్గం తెచ్చి కడతాడు, అది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. మళ్ళీ ఇదంతా అయ్యే పని కాదని ఒకనాటి గొలుసుతో కూడా కట్టిపెట్టి ఉంటాడు. అందువల్ల ఈ శరీరాలు మారడం జీవుణ్ణి మళ్ళీ బంధించడం కోసం శరీరాలు మారుతూ ఉంటాయి. ఏ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరాన్ని ఆనందింపజేస్తుంది. ఆ శరీర సంబంధమైనటువంటి ఇంద్రియ సుఖాలను ఆనందింపజేస్తుంది. నిబధ్య, బంధించుంటుంది. ఎప్పుడు? అజస్రం, ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అహం మమేతి భ్రమయతి స్వకృత్యేషు ఫలోపభుక్తిషు అహం మమేతి భ్రమయతి. అహం నేను, మమ నాది, ఇది అని, నేను నాది అని ఏం చేస్తుంది? ఫలోపభుక్తిషు స్వకృత్యేషు అజస్రం భ్రమయతి. ఫల ఉపభుక్తిషు, ఫలితాన్ని అనుభవించేటువంటి స్వకృత్యేషు, తన యొక్క కార్యములందు అజస్రం, నిరంతరము, భ్రమయతి, త్రిప్పుతూ ఉంటుంది. అంటే జీవుడు ఏం చేస్తాడు? దేహేంద్రియ ప్రాణాలను నేను అని అనుకుంటాడు, నాది అని అనుకుంటాడు. ఈ శరీరం నాది, ఇదిగో ఈ శరీరం కలిగినటువంటి వాడిని నేను అనేటువంటి భ్రాంతిని కలుగజేస్తాడు. ఆ భ్రాంతిని కలుగజేసి దానికి సంబంధించి స్వకృత్యేషు, తాను చేసేటువంటి పనుల్లోకి నెట్టేస్తుంది. ఎందుకు పనుల్లోకి నెడుతుంది? ఫల ఉపభుక్తిషు. అంటే మనం ఏమనుకున్నాం ఇందాక, పెన్ను కొనుక్కోవాలంటే డబ్బు కావాలి.
పెన్ను కొనుక్కోవడం, దానితో రాయడం అనేది ఫలోపభుక్తి, ఫలితాన్ని అనుభవించడం. అనుభవించాలంటే ఏం చేయాలా? స్వకృత్యేషు, దానికి సంబంధించి తాను ఏదో ఒక పని చేయాలా, అంటే ఏదో పని చేసి దానికి కావలసినటువంటి డబ్బుల్ని సంపాదించుకోవాలి. అందుకని ఫలోపభుక్తిషు స్వకృత్యేషు, వాటి పట్ల అహం మమేతి భ్రమయతి, నేను నాదనేటువంటి భ్రమను కలిగిస్తుంది. నేను నాదనేటువంటి భ్రమను కలిగిస్తుంది. కలిగించి భ్రమయతి, తిప్పుతూ ఉంటుంది. కొంతసేపు ఈ పనిలో, కొంతసేపు ఆ పనిలో, కొంతసేపు దాంట్లో సుఖం ఉందని, దీంట్లో సుఖం ఉంది, దీంట్లో సుఖం. పొద్దున్న లేచాడు, ఏదో చేశాడు కాసేపు, ఆ తర్వాత ఆ పని పక్కకు పెట్టి ఇంకో పని చేశాడు, ఆ తర్వాత ఆ పని పక్కకు పెట్టి ఇంకో పని చేశాడు. ఆ పని చేసినప్పుడు కొంత సుఖం అనిపించింది. అది సుఖం అనిపించింది కాబట్టి ఆ పని కంటిన్యూగా చేస్తాడా? చేయడు, మళ్ళీ మార్చేస్తాడు. అది బాగున్నప్పుడు అదే చేయొచ్చు కదా. దీనికంటే ఇంకోటి బాగుంటుందేమో అనే భ్రాంతి కలుగుతుంది వెంటనే, మళ్ళీ ఆ పని లేకపోతాడు. ఇట్లా స్వకృత్యేషు, అనేకమైనటువంటి తన యొక్క కార్యములందు తన కార్యాలను ఎందుకు అనుకుంటున్నాడు? అహం, నేను అని అనుకుంటున్నాడు కాబట్టి, నాది అని అనుకుంటున్నాడు కాబట్టి. నిజానికి మీదా? కాదు. ఏముంది నీది? మీదేముంది? ఏదైనా ఉందేమో చూడు. ఏదైనా ఉంది అంటే అది పంచభూతాత్మకమైనటువంటి పదార్థమే ఉన్నది. భూమి, వాయువు, ఆకాశం, అగ్ని, జలంతో తయారైనటువంటి పదార్థాలే ప్రపంచంలో ఉన్నాయి కనుక అవి నీవే. నీ శరీరం ఎట్లా తయారైంది? పృథివ్య తేజోవాయురాకాశాలతోనే నీ శరీరం కూడా తయారైంది. అంటే ఏమర్థం? ఆ శరీరం కూడా నీది కాదు, కానీ నువ్వేమనుకుంటున్నావు ఇది నా శరీరం అని మొదలు పెడతాను. నా శరీరాన్ని మొదలుపెట్టి నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా ఉద్యోగం, నా ధనం, నా వస్తువులు, నా వాహనాలు అని అంటారు. అంటే దేన్ని అనుకుంటున్నావు నువ్వు? ఏది నీది కాదో అది నాది అని అనుకుంటున్నావు. ఏది నీది కాదో అది నాది అని అనుకుంటున్నావు. ఇప్పుడు రైలు ఎక్కినాం, రైలు ఎక్కగానే ఈ సీట్ నాది అనేసి ఖర్చు పేసిపోయి కూర్చుంటాం. ఎంతసేపు నీది? నువ్వు ఏది నాది అని అనుకున్నా నీ స్టేషన్ వచ్చేంత వరకే నీది. నీ స్టేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? నా సీట్ అన్నావు కదా, ఎత్తుకొని పోతావా? దాన్ని వదిలేసి దిగేయాల్సిందే. సో ప్రపంచం ఇంతే. ఏది నీది అని అనుకున్నా నీ టైం వచ్చినప్పుడు అన్నిటినీ వదిలేసి ఇక్కడే వదిలేసిపోవాలి. కారణం ఏంటంటే అవి నువ్వు తేలేదు కాబట్టి, నీ శరీరంతో సహా అవి నీది కాదు కాబట్టి. నీది కాని దాని మీద నీది అనేటువంటి భ్రమను ఎంత స్ట్రాంగ్ గా ఏర్పాటు చేసిందో మనస్సుడు. అక్కడే ఆ మనస్సు కృతకృత్యతను పొందింది. జీవుణ్ణి ఎప్పుడైతే అసంగ చిద్రూపుడైనటువంటి జీవుణ్ణి దేహేంద్రియ ప్రాణాల పట్ల మోహితుణ్ణి చేసిందో అప్పుడే మనస్సు సక్సెస్ఫుల్ అయిపోయింది. ఆ మనస్సు యొక్క మాయాజాలంలోనే సమస్త జీవులు అహం మమేతి భ్రమయతి, ఇది నేను, ఇది నాది అని భ్రమిస్తూ ఉన్నారు, భ్రమణం చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. అది నీది కాదు, అది నువ్వు కాదు. ఇది అసలు విషయం. నీది కాదు, నువ్వు కాదు. ఎందుకు నీది కాదు? స్పష్టంగానే ఉన్నది. స్పష్టంగానే ఉన్నది. ఒక టూరిస్ట్ బృందం వచ్చింది. టూరిస్ట్ బృందం వచ్చింది, ఊర్లోకి వచ్చింది.
వాళ్ళు భోజనాలు వండుకోవాలని అనుకున్నారు. ఓ దేవాలయం దగ్గర బస్సు పెట్టారు. ఆ దేవాలయంలో ప్రసాదాలు తయారు చేసేటువంటి పాత్రలు ఉన్నాయి. ఆ పూజారిని అడిగారు, అయ్యా మేము వంట చేసుకుంటాము, పాత్రలు కావాలా అని అడిగి, సరే పాత్రలు ఇచ్చారు. వాళ్ళు సరుకులు తెచ్చుకున్నారు, వండుకున్నారు, తిన్నారు. బయలుదేరేటప్పుడు శుభ్రం చేశారు. శుభ్రం చేసి ఆ పాత్రలను తీసుకొని బస్సులో పెట్టుకుంటున్నారు. పూజారి అడిగారు, అదేందయ్యా పాత్రలు మావి కదా అని, ఇచ్చేసి వెళ్ళండి, మేము వండుకున్న తర్వాత మావే అని చెప్పన్నాడు. బస్సు కదులుతుందా ఇప్పుడు? బస్సును పోనిస్తారా? పాత్రల్ని నువ్వు వదిలేసి వెళ్లాల్సింది. కాబట్టి దేహేంద్రియాదులతో సహా సమస్తము జీవుడు వంట చేసుకోవడానికి ప్రకృతి ఇచ్చినటువంటి పాత్రలు, ఈశ్వరుడు ఇచ్చినటువంటి పాత్రలు ఇవన్నీ. వంట చేసుకున్నావు, తిన్నావు, వదిలిపెట్టేసినా వెళ్ళిపోవాలి. కాబట్టి దేన్ని నువ్వు తీసుకోలేవు. కారణం ఏంటంటే ఏది నీది కాదు కాబట్టి. నీది కాని దాని మీద నీది అనేటువంటి భ్రాంతి కలిగింది చూసావా? ఆ భ్రాంతి ఎవరి వల్ల కలిగింది? మనస్సు వల్ల కలిగింది. ఆ భ్రాంతి యొక్క విశేషాన్ని చెప్తూ ఉన్నాడు తర్వాత శ్లోకంలో. ఏమిటి ఆ భ్రాంతిని ఏమంటారు అని. అధ్యాస దోషాత్ పురుషస్య సంస్కృతి. అధ్యాసదోషాత్ పురుషస్య సంస్కృతిః. అధ్యాస దోషాత్ పురుషస్య సంస్కృతి. అధ్యాసదోషాత్ పురుషస్య సంస్కృతిః. అధ్యాస బంధ స్వమునైవ కల్పితః. అధ్యాసబంధస్త్వమునైవ కల్పితః. రజస్తమో దోషవత్ అవివేకినో. రజస్తమో రజస్తమో దోషవతో వివేకినో. రజస్తమో దోషవతో వివేకినో. రజస్తమో దోషవతో వివేకినో. జన్మాది దుఃఖస్య నిదానమేతత్. జన్మాది దుఃఖస్య నిదానమేతత్. అమునైవ అధ్యాస బంధ కల్పితః. ఈ మనస్సు ఈ మనస్సు చేతనే మనసా ఏవ అమునా ఏవ మనసా ఏవ అధ్యాస బంధ కల్పితః. ఈ అధ్యాస బంధం కల్పించబడింది. అధ్యాస అంటే ఏమిటి అంటే అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస. అది కాని దాన్ని అది అని అనుకోవడం. అది కాని దాన్ని అది అనుకోవడం. నేను కాని దాన్ని నేను అనుకోవడం. నాది కాని దాన్ని నాది అనుకోవడం. నేను ఈ శరీరాన్ని నేను అనుకుంటున్నాను. ఈ శరీరం నేను కాదు. కానీ నేను అనుకోవడం వల్ల ఏమవుతుంది? ఇంత బంధం ఏర్పడుతుంది. దీన్ని అధ్యాస అంటారు, భ్రాంతి. నాది కాని దాన్ని నాది అని అనుకోవడం, అది భ్రాంతి. కాబట్టి అధ్యాస బంధ త్వమునైవ కల్పితః. అమునా ఏవ ఈ
మనస్సు చేతనే అధ్యాస బంధ కల్పిత. లేని వస్తువు ఉన్నట్టు అనుకోవడం అధ్యాస. వాస్తవానికి లేని వస్తువు అది ఉన్నట్టు అనుకోవడం రజ్జు సర్ప భ్రాంతి. చీకట్లో అంటే మసక చీకటి, పూర్తి చీకటి కాదు, మసక చీకటిలో త్రాడు పాములాగా కనిపించింది. ఈ త్రాడు పాములాగా కనిపించడానికి కారణమైనటువంటి భ్రాంతి సత్యమని అనుకుంటున్నాం. ఇది భ్రాంతి వల్ల కలిగింది. పాముందా? లేదు. ఆ లేని పాము వల్ల నీకు భయం కలిగింది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, ఒళ్ళంతా చెమట్లు పడుతూ ఉన్నాయి. అప్పుడు ఉన్నట్టా లేనట్టా? లేకపోతే నీకు భయం ఎందుకు కలిగింది? ఉంటే కనిపించాలి కదా. దానికి ఎవరో ఒకరు, ఒక మహాత్ముడైనటువంటి వాడు టార్చ్ లైట్ వేసాడు దాని మీద. వేస్తే అప్పుడు పాముందా? లేదు. అంటే ఏమర్థం? లేని పామును అక్కడ ఎవరు సృష్టించారు? నీ మనస్సే సృష్టిస్తుంది. దానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏమిటి? మసక చీకటి అనేది దానికి అనుకూలమైన పరిస్థితి. దానికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, మసక చీకటిలో ఉండేటప్పుడు, తాడు కనిపించినప్పుడు నీ మనసు ఏం చెప్తుంది? అదిగో పాము అంటుంది. ఎంత లా ఉందో చూడు అంటుంది, వంకర్ టింకర్ గా ఉంది చూడు అంటుంది, చుట్ట చుట్టుకొని ఉంది అంటుంది. ఏదేదో చెప్తుంది మనసు. ఇదంతా సత్యమా? కాదు, అసత్యం. ఇది ఎంత ఎప్పటి వరకు సత్యం అంటే, నీకు ఆ పాము యొక్క స్వరూపం, ఆ త్రాడు యొక్క స్వరూపం తెలిసేంత వరకు సత్యమే, పాము నిజమే. తాడు గురించి తెలిసిందా? అప్పుడు పాము లేదు. నువ్వు అసంగ చిద్రూపుడు అనేటువంటి విషయం నీకు తెలిసిందా? అప్పుడు దేహేంద్రియాదులు లేవు, వాటి భ్రాంతి లేదు. కాబట్టి త్రాటి జ్ఞానం కలిగేంత వరకు సర్పానికి అస్తిత్వం ఉంటుంది. ఆ సర్పం యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టేది మనస్సు. నువ్వు జ్ఞానాన్ని పొందేంత వరకు నీ మనస్సు అజ్ఞానంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటుంది, అజ్ఞానంలోనే తిప్పుతూ ఉంటుంది. నిజానికి నీకు జ్ఞానం కలిగిన తర్వాత మనస్సు ఆ దృఢమైనటువంటి జ్ఞానం కాకపోతే మళ్ళీ మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ భ్రాంతి వైపుకే లాగుతూ ఉంటుంది. డాక్టర్ ఏం చెప్తాడంటే, ఇక నువ్వు సిగరెట్ తాగావంటే నీ ప్రాణాలకు నేను గ్యారంటీ ఇవ్వలేను అని చెప్తాడు. అప్పుడు సిగరెట్ అంటే ఇష్టమే, కానీ సిగరెట్ కంటే ప్రాణం ఇష్టం. ఎందుకంటే అది ఇంకా దగ్గర ఉండేది కాబట్టి. అందుకని ఏం చేస్తాడు? సిగరెట్ ఆపుతాడు. కానీ మనస్సు ఏం చెప్తుంది తెలుసా? మనం రోజుకి 12 తాగేవాళ్ళం కదా, 1 తాగితే ఏమవుతుంది? తగ్గించినట్టే కదా అని మనస్సు మళ్ళీ నిన్ను భ్రాంతి వైపు, అసత్యం వైపు కన్విన్స్ చేస్తూ ఉంటుంది. దాని లక్షణం అది. అందువల్ల నీకు ఆ త్రాటి యొక్క జ్ఞానం ఎట్లా కలగాలంటే, ఆ తాడుకి ఎన్ని పుర్లు ఉన్నాయి, అది దేంతో చేశారు అనేంత
స్పష్టంగా కనుక నీకు తెలిసిందంటే అది ఎప్పుడు మళ్ళీ పాము అనేటువంటి భ్రాంతి నీకు రాదు. ఒకవేళ అది తాడే అని తెలిసినా కూడా చీకటి నిన్ను భ్రాంతికి గురి చేస్తూ ఉంటుంది కాబట్టి నీ దగ్గర జ్ఞాన దీపం నిరంతరం ఉండాలి. ఎందుకు ఈ రోజు తాడు పాము అనిపించింది? ఈ రోజు తాడు పాము అనిపించింది. ఎవరో ఒకరు టార్చ్ లైట్ వేసినారు, అది తాడే అని తెలిసిపోయింది. మళ్ళీ ఇంక జీవితంలో ఎప్పుడు నీకు తాడు పాముగా కనిపించదా అంటే కనిపిస్తుంది. మళ్ళీ వారం తర్వాతనో 2 వారాల తర్వాతనో ఆ ప్లేస్ లో కాకుండా ఇంకో ప్లేస్ లో తాడు ఉంటే, అప్పుడు కూడా మస్క చీకటి ఉంటే, అప్పుడు కూడా నీకు అది పాముగా కనిపిస్తూనే ఉంటుంది. అందుకని అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి మనసు ఏం చేస్తుంది? నిన్ను భ్రాంతికి లోన్ చేస్తూ ఉంటుంది. అందుకని నీ చేతిలో నిరంతరం దీపం ఉండాలి. అదే జ్ఞాన దీపం. ఇప్పుడు భ్రాంతి ఉండదు. ఈ మనసు తాడును చూస్తూ ఉంటుంది, స్పష్టంగా చూస్తూ ఉంటుంది. కానీ అది పాము అనే భ్రమ పడదు. అందుకే ఏం చెప్తున్నాడు? రజస్తమో దోషవత అవివేకినః. వివేకము లేనటువంటి వాడు. ఏం వివేకం? ఆత్మానాత్మ వివేకం లేనటువంటి వాడు. మనకు శాస్త్రంలో ఎక్కడ వివేకం అనే పదం వచ్చినా దాని అర్థం ఆత్మానాత్మ వివేకమే. ఆత్మానాత్మ వివేకం లేనటువంటి వాడు, ఏది ఆత్మ ఏది ఆత్మ కాదు అని తెలియనటువంటి వాడు రజస్తమో దోషవత, రజోగుణం తమోగుణం ఆ దోషాలను కలిగినటువంటి వాడు. అంటే సత్వగుణం తక్కువగా ఉన్నటువంటి వాడు, లేదా రజోగుణం తమో గుణాల చేత సత్వగుణం అణచివేయబడినటువంటి వాడు. అటువంటి వాడికి వివేకం ఉండదు. అటువంటి వాడు జన్మాది దుఃఖస్య నిధానమేతత్. జన్మతో మొదలయ్యేటువంటి సమస్త దుఃఖాలకు నిదానంగా మారిపోతాడు. అంటే దుఃఖాలకు నిలయంగా మారిపోతాడు. ఇలా మారడానికి కారణం ఏమిటి అంటే మనస్సు. ఆ మనస్సే నీ దుఃఖానికి కారణం అవుతూ ఉన్నది. మనస్సే అధ్యాస అనేటువంటి దోషాన్ని కల్పిస్తూ ఉన్నది. ఈ అధ్యాస దోషాత్ పురుషస్య సంస్కృతి. సంస్కృతి అంటే సంసారము. అధ్యాస దోషం ఎట్లొచ్చింది? రజస్తమో గుణాల వల్ల వచ్చింది. దానివల్ల ఏం కలుగుతుంది అంటే సంస్కృతి. సంస్కృతి అంటే సంసారము. సంసారం అంతా ఏర్పడడానికి కారణమైనటువంటిది ఈ అధ్యాస దోషము. అందువల్ల ఈ మనస్సు చేత కల్పితమైనటువంటి వస్తువులు, దేహాలు, వాటి మీద ఒక అభిమానం ఏర్పడుతుంది. ఇది నాది, ఇది నేను, అహం మమేతి అభిమానం ఏర్పడుతుంది. ఆ అభిమానమే అధ్యాస. ఆ అభిమానమే అధ్యాస. దేని మీద అభిమానం? లేని వస్తువు మీద అభిమానం. లేని వస్తువు మీద అభిమానం. లేని వస్తువు పట్ల నీ రియాక్షన్. ఆమె లేదు, కర్ర తీసుకొని రారా అంటాడు ఒకడు. పెద్ద కర్ర దేరా, అది పాము పొడవుగా ఉంది, పెద్దదిగా ఉంది అని అంటాడు. ఒకరు తుపాకి కూడా తెస్తాడు అవసరమైతే.
దేనికోసం? ఉన్నదానికోసమా, లేని దానికోసం? లేని వస్తువు పట్ల అభిమానాన్ని కలిగించింది. దీనికి ఏమని పేరు? బంధం అని పేరు. ఎప్పుడైతే ఈ అధ్యాస దోషం ఏర్పడిందో, అధ్యాస దోషాత్, కల్పితమైనటువంటి వస్తువుల వల్ల కలిగిన దోషం వల్ల పురుషస్య, మానవునికి, సంస్కృతి, సంసారము ఏర్పడింది. ఇదేమవుతుంది? ఈ అధ్యాస ఏర్పాటు చేసినటువంటి మనస్సు రజస్తమో దోషవత, రజోగుణం తమో గుణం కలిగినటువంటి అవివేకిన, వివేకం లేనటువంటి వానికి జన్మాది దుఃఖస్య నిదానం, ఆ మనస్సే జన్మాది దుఃఖాలకు మూల కారణంగా మారిపోతుంది. ఎవరికి? వివేకిన, అవివేకిన. అది గుర్తుపెట్టుకోవాలి. అవివేకికి మాత్రమే, వివేకం లేనటువంటి వాడికి మాత్రమే మనస్సు దుఃఖ కారణం అవుతుంది. వివేకం ఉండేవాడికి మనస్సు దుఃఖ కారణం కాదు. అంటే దుఃఖం దేని వల్ల వస్తుంది? వివేకం లేకపోవడం వల్ల వస్తుంది. వివేకం లేనటువంటి వాడిని, తెలివి లేనటువంటి వాడిని మోసం చేస్తాడు ఎవరైనా. మనస్సు అనేది ఒక వ్యాపారవేత్త. జీవునికి ఎప్పుడైతే వివేకం ఉండదో, తెలివి ఉండదో, అప్పుడు అది మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. బంగారం కాని దాన్ని బంగారం అని అమ్మేస్తుంది, తక్కువ ధర ఉండేదాన్ని ఎక్కువ ధరకు అమ్ముతుంది. మొత్తానికి అది మోసం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు? నీకు తెలివి లేకపోతే. నీకు బంగారం ఏదో, కంచు ఏదో తెలియదు అనుకున్నాం. అది పసుపుగానే ఉంటుంది, ఇది పసుపుగానే ఉంటుంది. నీకు తెలియకపోతే ఏం చేస్తాడు వాడు? బంగారం బదులు కంచునిచ్చేసి ఇదే బంగారం అని అంటాడు. అప్పుడు నువ్వు మోసపోతావు. అంటే నీకు అవివేకం ఉంటే అవతల వాడు నిన్ను మోసం చేస్తాడు. నీకు తెలివి లేకపోతే నువ్వు అరటిపళ్ళు కొనేదని పోయినావు, డజన్ 60 రూపాయలు అని చెప్పి అన్నాడు. నీకు 10 అరటిపళ్ళు ఇచ్చాడు. నీకు డజన్కి ఎన్ని పళ్ళు తెలియకపోతే 10 డజన్ అనుకుంటా. అప్పుడు ఏమైంది? నీకు వివేకం ఉందా లేదా? వివేకం లేదు. లేదు కాబట్టి ఏం చేశాడు అవతల వాడు? మోసం చేశాడు. అదే నీకు తెలివి ఉందనుకో, ఏమయ్యా 10 ఇచ్చావు, ఇంక 2 ఎక్కడ అంటే ఇచ్చేస్తానంటాడు. అందువల్ల నీకు ఆత్మానాత్మ వివేకం లేకపోతే మనసు ఏం చేస్తుంది? అనాత్మ పదార్థాలను అనుభవించడం కోసమే నిన్ను ప్రేరణ చేస్తూ ఉంటుంది తప్ప నీ అసలు స్వరూపమైనటువంటి అసంగ చిద్రూపాలను అది అందుకోనివ్వదు, వాటి దగ్గర కూడా రానివ్వదు. కాబట్టి ఇదంతా బంధమైన, మోక్షమైన, ప్రపంచమైన సమస్తానికి కారణం ఒకటే, మనస్సు. ఆ మనస్సు యొక్క కార్యమే సమస్త సృష్టి, సమస్త ప్రపంచం. నీ సుఖము, నీ దుఃఖము, నీ ఆనందం, నీ సంబంధం, నీ బాంధవ్యం, అన్నిటికీ మనస్సే కారణం. నీతో నిన్ను ఉండనీయకుండా నీకు భిన్నమైనటువంటి ప్రపంచంతో అంతా నిన్ను తిప్పేదే మనస్సు అంటే. ఎందుకు అంటే అది పెద్ద తిరుగుబోతు మనస్సు. దానికి తిరగాలనే కోరిక ఉంటుంది, అది ఒంటరిగా వెళ్ళలేను, అందుకని నిన్ను పట్టుకుపోతాడు. అది తిరగడం కోసం నిన్ను తిప్పుతుంది. అది మనసుకు ఉండేటువంటి విశేషం. అందువల్ల మనస్సు తర్వాత ఏం చేస్తుంది అనేటువంటి విషయం మళ్ళీ చెప్పుకుందాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
వినిపించలేదు. మనసు చేసే ఆట అంత ఇంత ఆ, కాదన్నమాట. అవును. ఆ, ఉమ్. సో నిజానికి దీంట్లో ఈ అధ్యాస అనేది టెక్నికల్ టర్మ్. టెక్నికల్. దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఉన్నాయి. కావాలంటే మళ్ళీ మనం దీనికి శంకరాచార్యుల వారు అధ్యాస భాష్యము అనే పేరుతో బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాసే ముందర అధ్యాస భాష్యం అని రాశారు. మనం అవసరం అనుకుంటే ఒక క్లాసు అధ్యాస గురించి తెలుసుకొని మళ్ళీ ముందుకెళ్ళచ్చు. వెళ్దాం అట్లనే. అట్లా చేయాలనుకుంటే, లేదా అర్థమైపోయింది కదా చాలు అని అనుకుంటే వదిలేయచ్చు. ఇది ఎంత గట్టిగా పడితే అంత మంచిది. ఆ, అది ఆ, దాన్ని కొంచెం సూక్ష్మంగా విభజన చేశాడు. అది కావాలి, గట్టిగా పడాలి ఆ, మరి. ఆ, అందరికీ తెలుసు కానీ గట్టి పడాలి. ఆ, గట్టి పడాలి అది. ఆ, ఉమ్, అంత ఈజీగా వదిలేయకూడదు. అవును. ఆ, అది ఉమ్. ఎ- ఎక్కడ దొరుకుతుంది అది, ఆ భాష్యం? అదే మన బ్రహ్మసూత్రాలకు శంకరులు ఆ, రాసినటువంటి భాష్యం. ఆహా, ఉమ్. దానికి ప్రారంభంలో అధ్యాస భాష్యం అని రాసింది. ఆహా. ఓకే. దాన్ని చదువుకునే వెళ్తాం. జన్మాద్యస్యత అని. ఆ, దాన్ని చదువుకునే వెళ్తాం. అది దాని చదివి ముందుకు వెళ్తే అధ్యాస గురించి మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఎక్కడ ఏ అధ్యాసను మెన్షన్ చేస్తాడని తెలుస్తుంది. అవును, ఉమ్. ఉమ్. అలాగనే. ఉమ్. అంతే. కన్క్లూడ్ చేద్దాం. ఆ, ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహీచాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.